Hi to everyone, welcome back to Mechanical Engineering Smart Library. Today our topic working principle of Pelton wheel turbine. Okay na, so Pelton wheel turbine యొక్క వర్కింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో దానికంటే ముందు మనం ఈ డయాగ్రామ్ అండ్ దీని వర్కింగ్ డిస్కస్ చేసేదానికంటే ముందు హియర్ 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. పెల్టన్ వీల్ టర్బైన్ ఈజ్ ఏ ఇంపల్స్ టర్బైన్ అండ్ పెల్టన్ వీల్ టర్బైన్ ఈజ్ ఏ టాంజెన్షియల్ ఫ్లో టర్బైన్ అండ్ దిస్ టర్బైన్ ఈజ్ సూటబుల్ ఫర్ హై హెడ్ అండ్ లో డిశ్చార్జ్ టర్బైన్. ఓకేనా, ఈ 3 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ దీన్ని ఇంపల్స్ టర్బైన్ అని ఎందుకు అంటున్నాము అంటే మనం పెల్టన్ వీల్ టర్బైన్ ని ఇంపల్స్ టర్బైన్ అని చెప్తాం. ఎందుకు ఇంపల్స్ టర్బైన్ అంటామంటే ఏదైతే నాజిల్ ఉందో నాజిల్ దగ్గర ఏదైతే అవైలబుల్ హెడ్ ఉందో దట్ ఆల్ ద అవైలబుల్ హెడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద కైనెటిక్ ఎనర్జీ. సో బికాస్ ఆఫ్ ఈ రీజన్ వల్ల మనం ఏమంటున్నాం అంటే పెల్టన్ వీల్ టర్బైన్ ని ఇంపల్స్ టర్బైన్ అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, పెల్టన్ వీల్ టర్బైన్ ఈజ్ ఏ టాంజెన్షియల్ ఫ్లో టర్బైన్. ఎందుకు టాంజెన్షియల్ ఫ్లో టర్బైన్ అంటున్నాం అంటే మనం ఇక్కడ నాజిల్ నుంచి వాటర్ అనేది రన్నర్ కి, దిస్ ఈస్ ద రన్నర్ కదా, రన్నర్ కి టాంజెన్షియల్ డైరెక్షన్ లో ఎంటర్ అవుతుంది కాబట్టి సో పెల్టన్ వీల్ టర్బైన్ ని మనం ఏమంటున్నాం టాంజెన్షియల్ ఫ్లో టర్బైన్ అంటున్నాం. టాంజెన్షియల్ డైరెక్షన్ అంటే ఈ నాజిల్ నుంచి వచ్చే వాటర్ ఫస్ట్ ఎందులోకి ఎంటర్ అవుతుంది, జెట్. ఈ జెట్ నుంచి దేనికి అంటే ఈ రన్నర్ కి టచ్ అవుతూ ఎంటర్ అవుతుంది. వాటర్ ఎంటరింగ్ అనేది ఈ రన్నర్ కి టచ్ ఫస్ట్ ఇక్కడ బకెట్ ఉంది కదా చూడండి, ఈ బకెట్ కి టచ్ అవుతూ ఇలా ఎంటర్ అవుతుంది కాబట్టి సో ఆ రీజన్ వల్ల మనం పెల్టన్ వీల్ టర్బైన్ ఏమంటున్నాం హియర్ టాంజెన్షియల్ ఫ్లో టర్బైన్. నౌ థర్డ్ పాయింట్, దిస్ పెల్టన్ వీల్ టర్బైన్ ఈజ్ హై హెడ్. ఎంత హై హెడ్ ఉంటుంది అంటే ఇట్ ఈస్ 150 మీటర్స్ టు 1800 మీటర్స్ ఈ రేంజ్ లో ఉంటుంది. సో హై హెడ్ కాబట్టి ఆటోమేటికల్ ఇదేంది లో డిశ్చార్జ్ టర్బైన్, హై హెడ్ అండ్ లో డిశ్చార్జ్ టర్బైన్. నౌ వి విల్ డిస్కస్ parts. Okay na, the main parts of turbine are here. The main parts of the Pelton wheel turbine: nozzle, flow regulating arrangement, runner with buckets, కేసింగ్, బ్రేకింగ్ జెట్. ఇక్కడ నాజిల్, సో ఇక్కడ ఉంది కదా మనకి, అండ్ దిస్ ఈస్ ద నాజిల్. ఓకేనా, సో ఫ్లో రెగ్యులేటింగ్ అరేంజ్మెంట్ అంటే ఏంటి అంటే మనకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ఈ టర్బైన్ బ్లేడ్ ని స్ట్రైక్ చేయాలి. సో దాన్ని కంట్రోల్ చేసేదాన్ని ఇక్కడ ఏమంటున్నాం మనం ఫ్లో రెగ్యులేటింగ్ అరేంజ్మెంట్ అంటున్నాం. వన్స్ అగైన్ ఐ రిపీట్, వాటర్ అనేది టర్బైన్ ఎగ్జిట్ నుంచి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది ఈ బకెట్స్ ని టచ్ అవ్వాలి అంటే ఈ వాటర్ యొక్క ఫ్లో ని కంట్రోల్ చేసేదాన్ని ఏమంటాం మనం హియర్ ఫ్లో రెగ్యులేటింగ్ అరేంజ్మెంట్. ఆ ఫ్లో రెగ్యులేటింగ్ అరేంజ్మెంట్ ఏంటిది హియర్ ఇన్సైడ్ ది నాజిల్ హియర్ స్పియర్. ఓకేనా, నాజిల్ లోపల ఏముంది మనకి స్పియర్ ఉంది అండ్ దిస్ ఇస్ ద నాజిల్ కదా, నాజిల్ లోపల ఏముంది మనకి స్పియర్ ఉంది. నాజిల్ కి అవుట్ సైడ్ ఏముంది డిఫ్లెక్టర్ ఉంది. అంటే ఈ డిఫ్లెక్టర్ స్పియర్ రెండింటిని మనం యూజ్ చేసి ఏం చేస్తున్నాం ఇక్కడ వాటర్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తున్నాం. సో దాన్నే మనం ఏమంటున్నాం అంటే ఫ్లో రెగ్యులేటింగ్ అరేంజ్మెంట్ అంటే నాజిల్ అండ్ ఫ్లో రెగ్యులేటింగ్ అరేంజ్మెంట్. ఓకేనా, నాజిల్ నుంచి ఏమొస్తుంది మనకి వెలాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ హై వెలాసిటీ ఆఫ్ వాటర్ అనేది ఈ జెట్ నుంచి దేనికి స్ట్రైక్ అవుతుంది మనకి బకెట్స్ కి, టర్బైన్ ఏదైతే రన్నర్ ఉందో రన్నర్ పైన ఉన్న బకెట్స్ కి స్ట్రైక్ అవుతుంది. బట్ ఆ వాటర్ అనేది ఎంత క్వాంటిటీ తోటి ఎంత ఫ్లో తోటి దీన్ని రెగ్యులేట్ చేయాలి, స్ట్రైక్ చేయాలి. సో దాన్ని కంట్రోల్ చేసేదే ఇయర్ ఈ టూ, దట్ ఈస్ స్పియర్ అండ్ డిఫ్లెక్టర్. నెక్స్ట్ వన్ రన్నర్ విత్ బకెట్స్. ఓకేనా, సో ఈ రన్నర్ ని మనం దేనిపైన ప్లేస్ చేసుకుంటున్నాం హారిజెంటల్ షాఫ్ట్. దెర్ ఈజ్ ఏ హారిజెంటల్ షాఫ్ట్. ఆ హారిజెంటల్ షాఫ్ట్ పైన మనం ఏం మౌంటింగ్ చేసుకుంటున్నాం రన్నర్ ని మౌంట్ చేసుకుంటున్నాం. ఓకేనా, ఈ రన్నర్ చుట్టూ ఇక్కడ మనకి ఏమున్నాయి ఇక్కడ కర్వ్డ్ బ్లేడ్స్ ఉన్నాయి. ఈ రన్నర్ చుట్టూ మళ్ళీ ఏం ఫిక్స్ చేసుకుంటున్నాం కర్వ్డ్ బ్లేడ్స్. వన్స్ అగైన్ ఐ రిపీట్, సో హారిజెంటల్ షాఫ్ట్ ఉంటుంది. ఆ హారిజెంటల్ షాఫ్ట్ పైన మనం ఏం మౌంటింగ్ చేసుకుంటున్నాం ఈ రన్నర్ మౌంట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఈ రన్నర్ చుట్టూ ఆన్ ది పెరిపెరీ ఆఫ్ రన్నర్ అంటే ఈ రన్నర్ చుట్టూతా ఈ కర్వ్డ్ బ్లేడ్స్ అనేవి ఫిక్స్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ వన్ కేసింగ్. సో దిస్ ఈస్ ద ఇది ఉంది కదా, దీన్ని ఏమంటామంటే మనం మెటల్ కేసింగ్ అంటామమ్మా. ఈ మెటల్ కేసింగ్ పర్పస్ ఏంది అంటే టు ప్రివెంట్ ది, సో ఈ టర్బైన్ రన్ అవుతున్నప్పుడు ఏంటిది ఈ నాజిల్ అండ్ ఈ రన్నర్ రన్ అవుతున్నప్పుడు వాటర్ అనేది అవుట్ సైడ్ చిమ్మకుండా సో ఈ కేసింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటాం. హియర్ ది పర్పస్ ఆఫ్ కేసింగ్ ఈజ్ టు ప్రివెంట్ స్ప్లాషింగ్ ఆఫ్ వాటర్ వెన్ ది టర్బైన్ వర్కింగ్. అంటే ఈ టర్బైన్ వర్క్ అవుతున్నప్పుడు వాటర్ అనేది అవుట్ సైడ్
స్ప్లాష్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం హియర్ కేసింగ్. అండ్ లాస్ట్ వన్ మెయిన్ పార్ట్స్ లో బ్రేకింగ్ జెట్. సీ హియర్ మన ఈ బ్రేకింగ్ జెట్ ఇక్కడ ఉంది కదా. సో మనకి కంటిన్యూస్ గా ఏమవుతుంది, రన్నర్ రొటేట్ అవుతా ఉంది. ఈ రన్నర్ రొటేట్ అవుతున్నప్పుడు విత్ ఇన్ ఏ షార్టర్ టైమ్ లో ఈ రన్నర్ ని రెస్ట్ పొజిషన్ కి తీసుకురావాలి అంటే వీఆర్ యూజింగ్ బ్రేకింగ్ జెట్. ఓకేనా, వన్స్ అగైన్ ఐ రిపీట్, ఈ బ్రేకింగ్ జెట్ పర్పస్ ఏంటి అంటే రొటేట్ అవుతున్న రన్నర్ ని మనం రెస్ట్ పొజిషన్ కి అంటే స్టాప్ చేయడం కోసం బ్రేకింగ్ జెట్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నౌ వి విల్ డిస్కస్ వర్కింగ్. ఓకేనా, సో ఎక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ పెన్ స్టాక్ అంటే ఏందో అర్థం కావాలమ్మా మీకు. పెన్ స్టాక్ అంటే ఏంటి అంటే లార్జర్ డయామీటర్ ఆఫ్ ది పైప్, దాన్నే మనం ఏమంటున్నాం అంటే పెన్ స్టాక్ అంటున్నాం. సో రిజర్వాయర్ నుంచి మనకి ఏదైతే రిజర్వాయర్ లో వాటర్ స్టోర్ చేసుకున్నామో ఆ రిజర్వాయర్ నుంచి ఈ పెన్ స్టాక్ యూజ్ చేసి వాటర్ ని దేనికి సప్లై చేసుకుంటున్నాం, మనం నాజిల్ కి సప్లై చేసుకుంటున్నాం. సో ఇక్కడ నాజిల్ కి వాటర్ మనం సప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే నాజిల్ దగ్గర ఏదైతే ఆల్ ద అవైలబుల్ హెడ్ ఉందో ఈ ఆల్ ద అవైలబుల్ హెడ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ద కైనెటిక్ ఎనర్జీ. అంటే వాటర్ యొక్క ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది అంటే వాటర్ యొక్క వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ వెలాసిటీ ఆఫ్ వాటర్ విత్ ఏమవుతుంది, స్ట్రైక్స్ దేన్ని స్ట్రైక్ చేస్తుంది, రన్నర్ పైన ఉన్న కర్వ్డ్ బకెట్ ఉంది కదా, దీన్ని స్ట్రైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ రన్నర్ అనేది సో హై వెలాసిటీ ఆఫ్ ఇంపాక్ట్, ఈ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుంది అంటే ఈ రన్నర్ అనేది ఏమవుతుంది మనకి రొటేట్ అవుతుంది. సో వెన్నెవర్ ఈ రన్నర్ రొటేట్ అవుతుంది, ఎప్పుడైతే మనకి రన్నర్ రొటేట్ అవుతుందో రన్నర్ ని దేనిపైన మౌంట్ చేసుకున్నాం, మనం షాఫ్ట్ పైన మౌంట్ చేసుకున్నాం. సో ఈ రన్నర్ రొటేట్ అయినప్పుడు ఏమవుతుంది మనకి షాఫ్ట్ కూడా రొటేట్ అవుతుంది. సో వెన్నెవర్ ద షాఫ్ట్ రొటేటెడ్ ఏమవుతుంది మనకి మెకానికల్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ అండ్ ఆఫ్టర్ యూ వర్కింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎగ్జాస్ట్ వాటర్ ఉంటుంది కదా, ఆ ఎగ్జాస్ట్ వాటర్ మొత్తం దేనికి డిశ్చార్జ్ చేసుకుంటాం అంటే ఈ టెయిల్ రేస్ ఉంది కదా, ఈ టెయిల్ రేస్ కి డిశ్చార్జ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద వర్కింగ్ ఆఫ్ పెల్టన్ వీల్ టర్బైన్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ చూసి నా కంటెంట్ నచ్చితే మన మెకానికల్ ఇంజనీరింగ్ స్మార్ట్ లైబ్రరీ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.